పూరా లోకల్. ఈ నెలలో 1 కోటి కుటుంబాల కడప దొక్కి వాళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చాను. ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఈ పార్టీ అవసరమని. తమిళలో రైతు సంక్షేమం ఈ పార్టీ యొక్క ధ్యేయం. నీళ్లు ఇవ్వడంతోనే కాదు, ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా ఇబ్బంది రాకూడదు. మీరు మంచి పంట వేసుకోవాలి. ఈరోజు ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. మారిన అలవాట్లు బట్టి మన పంటల విధానాన్ని కూడా మనం మార్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల మీరు చూస్తే చిత్తూరులో మామిడి ధరలు పడిపోయినాయి. 270 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1 కిలోకు 4 రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గరుండే మామిడి పంటను కొన్న పార్టీ ఈ ఎన్డీఏ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, పొగాకు రైతులు ఇబ్బందులు పాలయ్యారు. 20 మిలియన్ కేజీలు వాళ్ళ దగ్గర ఎవరు కొనేవాళ్ళు లేకపోతే ఏమైనా పర్వాలేదు, 1 క్వింటాల్ 12,000 రూపాయలు కొనమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి కొనిస్తున్నా. ఇది ఈరోజు ఈ పార్టీ యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడైతే ఈరోజు ఇదే కాకుండా కోక్ అయితే ధర లేకపోతే అది కూడా కొనిచ్చాం. రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, సకాలంలో విత్తనాలు ఇస్తున్నాం, క్రిమి సంహారక మందులు పెడతాం, ఎరువులున్నాయి. మీరు కూడా ఎరువులు తక్కువ వేయండి. ఎక్కువ ఎరువులు వేస్తే ఈ మధ్య క్యాన్సర్ వస్తుందని కొంతమంది మనం ఎరువులు వేసినది కానీ క్రిమి సంహారక మందులు వాడినటువంటి పంట తినడం మానేస్తున్నారు, రిజెక్ట్ చేసే పరిస్థితి కూడా వస్తున్నారు. తొందరలో రైతులందరికీ శుభవార్త. కేంద్రం రైతు భరోసా ఇచ్చిన రోజునే మన వాటా కింద డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో వేసే బాధ్యత నాది. వాళ్ళు రేపేస్తే రేపే వేస్తా, ఎల్లుండేస్తే ఎల్లుండే వేస్తా, ఏప్రిల్లో వేస్తే జూలైలో వేస్తే జూలైలో వేస్తాం. సరేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 విడతల్లో ఆ డబ్బులు కూడా ఇస్తున్నా. మా ఆడబిడ్డలందరికీ శుభవార్త. ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం మీకు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఏం తమ్ముళ్ళు చెప్పిన పనులు చేస్తున్నానా లేదని అడుగుతున్నా. 10 లక్షల ఉద్యోగాలు, దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. 8,50,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఆ రోజు చెప్పాను, పిల్లలందరినీ కోరుతున్నా, సమయం వెయిట్ చేయొద్దండి, చదువుకోండి, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి. మీరు ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు, లేకపోతే మీరు పోయి ఆఫీసుల్లో పనిచేయచ్చు, ఫ్యాక్టరీలో పనిచేయచ్చు. అవసరమైతే మీకు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చి అమ్మా నాన్న పైన ఆధారపడకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అయితే మీరు శాశ్వతంగా ఇంట్లో ఉంటామంటే అది మీకే కాదు, కుటుంబానికే కాదు, సమాజానికే భారం అవుతుంది. ఈరోజు కష్టపడే రోజులు పోయినాయి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. స్మార్ట్ వర్క్ అంటున్న హార్డ్ వర్క్ కాదు,